ఏపీ డిగ్రీ 2026కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. అసలు కౌన్సిలింగ్ వెబ్సైట్ ఏంటి? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఎటువంటి తప్పులు చేయకూడదు? స్టెప్ బై స్టెప్ ఒక డెమో ఫార్మాట్లో మీకైతే చెప్తా. మీకైతే ముందుకైతే వెళ్తాను. ఒక క్లియర్ కట్‌గా అర్థమైతే అవుతుంది. అండ్ ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటారో మీకు కూడా తెలుస్తుందన్నమాట. ఫస్ట్ పాయింట్ మనకి వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో ఎండ్ అయ్యేంత చూడండి. మెయిన్‌గా మనకి మార్నింగే వెబ్సైట్ అయితే అప్డేట్ చేశారు. లాస్ట్ డేట్ ఎప్పుడు? మనకి August 11th. ఈ డేట్లో అప్లై అయితే చేసుకోండి. సో మెయిన్గా ఇంటి అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఒకసారి కిందకి వెళ్తే మనకి ఎంసెట్ ఈ సెట్ తర్వాత డిగ్రీ అయితే ఉంటుంది అన్నమాట. యూ డీటెయిల్స్ మీద ప్రెస్ చేస్తే మనకి డిగ్రీ సంబంధించి వెబ్సైట్ అయితే ఉంటుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేటు, నోటిఫికేషన్, షెడ్యూల్, జీవోస్, హెల్ప్ లైన్ సెంటర్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో క్లియర్ కట్గా అయితే చెప్తాను. దాని తర్వాత ముందుగా ఫస్ట్ మనం కొత్తగా కౌన్సిలింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఏం చేయాలంటే రిజిస్టర్ అయితే నో అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత దీంట్లో ఏపీ ఈసెట్టా, ఎంసెట్టా, డిగ్రీ అని ఉంటుంది. మనం డిగ్రీ కాబట్టి డిగ్రీ అయితే పెట్టుకోండి. తర్వాత మీ బోర్డు ఏంటి? సో ఏపీది అయితే ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుందన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు ఇవ్వండి. తర్వాత మీ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. దాని తర్వాత ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. దాని తర్వాత ఆధార్ నెంబర్ ఇవ్వండి. రీఎంటర్ అయితే చేయండి. ఆధార్ నెంబర్ మళ్ళీ ఇచ్చింది పక్కనే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీ పేరు 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో తప్పులు లేకుండా అదే విధంగా అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ టిక్ పెట్టి జనరేట్ ఓటీపీ అయితే ప్రెస్ చేస్తే మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒక క్యాప్ ఐడి వస్తుందన్నమాట. ఈ క్యాప్ ఐడి అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎలాగా లాగిన్ అవ్వాలంటే యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే ఉండాలి కదా, సేమ్ అలానే మన డిగ్రీ దానికి కూడా అంతే. మీరు ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని కామెంట్లు వచ్చినాయి, అసలు మన పెట్టిన దానికి ఎంతమంది చూసారు, ఎలా తెలుసుకుంటారు ఇన్స్టాగ్రామ్లో, సేమ్ అలానే డిగ్రీ దాంట్లో కూడా అంతే. ఒక ఎగ్జాంపుల్ ఫార్మాట్లో చెప్తున్నాను. మెయిన్గా దీంట్లో యూజర్ ఐడి అంటే క్యాప్ ఐడి, పాస్వర్డ్ అంటే మీరు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. రెండు అయితే గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఎప్పుడైనా మీ స్టేటస్ ఎంతవరకు వచ్చింది అన్ని లాగిన్ అయితే చూసుకుంటూ అయితే ఉండాలి. సేమ్ అలానే ఆ ఫార్మాట్లో అయితే ఉంటుంది. కాబట్టి ఈ క్యాప్ ఐడి, పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. మర్చిపోకండి, ఫోటో అయితే తీసుకోండి. దాని తర్వాత కింద క్లిక్ హియర్ టు లాగిన్ అండ్ కంప్లీట్ అప్లికేషన్ అయితే ఉంటుంది అన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి. మెయిన్గా మనకి డీటెయిల్స్ అయితే కొన్ని ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి రావడం జరుగుతుంది. ఆధార్ నెంబరు, మన పేరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇలా కొన్ని అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం ఇవ్వాలంటే జెండరు, మదర్స్ నేము, ఫాదర్స్ నేము ఇవి అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ డూ యూ వాంట్ టు ఎడిట్ క్యాస్ట్ అయితే ఉంది కదా, ఎస్ అండ్ ఎస్ పెట్టండి, లేదంటే నో అంటే నో పెట్టండి. అన్ని కరెక్ట్గా ఉంటే నో పెట్టండి, మార్చుకోండి. అండ్ రిలీజియన్ ఏంటి, ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ, ఆపార్ ఐడి ఇవ్వండి. మీ ఫోటో కూడా వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తగ్గట్టు అయితే ఉండాలన్నమాట, ఫోటో సిగ్నేచర్. ఇన్ని ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనకి కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీరు ఏపీ స్టేట్కి బిలాంగ్ అయి ఉన్నారా, మండల్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, విలేజ్ ఏంటి, డోర్ నెంబర్ ఏంటి, పిన్ కోడ్, మెయిల్, హెల్ప్ లైన్ సెంటర్, మీ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఇవ్వండి. మెయిన్గా మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా వెబ్సైట్ ఏ విధంగా చూడాలి, నోటిఫికేషన్లు, హెచ్ఎల్సి సెంటర్స్ అని, దాంట్లో చూసుకోండి. అంటే మీరు పెట్టిన డాక్యుమెంట్స్లో కానీ మనకి ఏమైనా ఫర్దర్ కౌన్సిలింగ్లో తప్పులు ఉంటే కనుక అక్కడికి వెళ్ళి మార్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీ నియర్ బై మీ ఊరి దగ్గర ఉన్న హెచ్ఎల్సి ఏంటో చూసుకొని పెట్టుకుంటే బెటర్. తర్వాత ల్యాండ్ మార్క్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్, మెయిన్గా పీడబ్ల్యూ కానీ, క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ ఇవి ఏమైనా ఉంటే టిక్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. అప్లై చేస్తున్నప్పుడు కూడా ఫోన్లో అయితే చేసుకోవద్దు, కంప్యూటర్లో అయితే చేసుకోండి. అండ్ నేను చెప్పినవి అన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ అప్లై చేసేటప్పుడు కూడా ఎటువంటి తప్పులు లేకుండా ముందుకు వెళ్ళేలా చూసుకోండి. చాలా మంది ఎంసెట్లో, ఈసెట్లో ఇలాంటి తప్పులు చేశారు. ఈ ఎంసెట్లో అయితే చాలా మంది చూశాను, ఒక ఆప్షన్ పెట్టబోయి వేరే ఇచ్చేశారు. ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడిగింది ఒకటైతే ఇచ్చేది వేరు. అలా అయితే ఇవ్వకండి. ఏది ఉందో 1-10 సార్లు చూసుకొని అప్పుడైతే ఇవ్వండి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అవుతుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి అకాడమిక్ క్వాలిఫికేషన్. మీకు ఎక్కడి నుంచి ఒక డెమో ఫార్మాట్ అయితే చెప్తాను. నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పింది కూడా ఎవరిదైతే కాదు, నాది ఇదివరకు ఇంటర్ది, దాంతో ఒకసారి ఆ డీటెయిల్స్ ఇచ్చి అప్పుడైతే మీకు ఒక డెమో ఫార్మాట్లో అర్థమవుతుందని చూపించాను అనమాట. ఒకసారి మీ
6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజ్లో చదివారు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మెయిన్గా మీరు ఏం చేస్తారంటే స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. లోకల్ రీజన్ అయితే ఇవ్వాలి. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇప్పుడు పాస్ అయ్యారు ఇవ్వాలి. అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అంటే మీ బోర్డు ఏంటి, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇవన్నీ అయితే ఇవ్వాలి. ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు ఇవ్వాలి. తర్వాత సేవ్ అని కంటిన్యూ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన అప్లికేషన్ ఈ విధంగా మనకి ప్రివ్యూ అయితే కావడం జరుగుతుంది. అంటే మన ఇచ్చిన డీటెయిల్స్ అనేవి మనకి ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఒకసారి 1-2 సార్లు చూసుకోండి. ఇక్కడ చాలా మంది చేసే తప్పు. సో మనకి డిగ్రీ అప్లికేషన్ల కోసం ఎన్ని రోజులు అని ఆ డిగ్రీ అప్లికేషన్ ఎప్పుడని అడిగారు కదా, వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, కంగారుగా పడిపోయి అప్లికేషన్లో తప్పులు చేస్తారు. దానివల్ల తర్వాత మళ్ళీ ప్యానిక్ అయ్యేది ఎవరు, మీరే. కాబట్టి అప్లికేషన్ 10 సార్లు చెక్ చేసుకోండి. వాళ్ళు అడిగింది ఏంటి, పేమెంట్ స్టేటస్లో సక్సెస్ అని రావాలన్నమాట. అప్పుడు మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే కావడం జరిగింది అని అర్థం. మనకి దీన్ని కూడా ఒక ఫోటో అయితే తీసుకోండి అన్నమాట. దాని తర్వాత కిందకు వస్తే కనుక మనకి అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది అని అర్థమవుతుంది కదా. దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో ఇక్కడతో అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది. సో ఎవరెవరు అప్లై చేసుకున్నారో మీ అప్లికేషన్ ఫామ్ కూడా ఒకసారి నాకైతే మెయిల్ చేయండి. డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి అయితే ఉంటుంది. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా నేనైతే అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా నేనైతే మీకు అందరికీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.